అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, మీకు 2021 యాదకుందా? 2021 మార్చు, ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ కేసీఆర్ పింఛన్లు ప్రకటించింది. అప్పుడే ఈ 2000 అలాగే 4000 ఈ రెండు రకాల పింఛన్లు ప్రకటించిండు. దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ 60% మందికి మాత్రమే పింఛన్లు వచ్చినాయి. ఇంకా 40% మందికి పింఛన్లు రాలేదు. కేసీఆర్ ఇవ్వలేడు, అయిపోయింది. తర్వాత మనకు 2021 నుంచి మొన్న 2022లా మళ్ళీ కొంతమందికి ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఆగిపోయింది. అది అయిపోయిందా? ఇప్పుడు మన రేవంతులు సారు ఈ ఏదైతే పింఛన్లు ఆగిపోయినాయో ఆ పింఛన్లు, కొత్త పింఛన్లకు నేను మంజూరు చేస్తా, కొత్త పింఛన్లు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, నేను 2000 4000 చేస్తా, 4000 6000 చేస్తా అని రేవంత్ సారు ఎన్నో మాటలు మాట్లాడిండు. ఈరోజు గ్లోబల్ కమిటీ తోటి మనకు 5,40,000 కోట్ల రూపాయలు మనకు చేతులకు వరదలు లెక్క, వాన వరద ఏదైతే తుఫాన్ రకంగా వస్తుందో ఆ రకంగా మనకు పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. ఈ రోజు నుంచి ఒక లెక్క ఇక గ్లోబల్ కమిటీ పెట్టిన కాడ నుంచి 5,40,000 కోట్లు వచ్చినాయి. తెలంగాణ పబ్లిక్ జీవితాలు మారబోతున్నాయని సప్పట్లు కొట్టి మరి నిన్న సభ పెట్టిన సారు ఒకసారికి భారత అంటే మన తెలంగాణ బతుకుల చరిత్ర చూడు. ఎందుకంటే తెలంగాణ పల్లెలలో ఏముంటుంది, ఇళ్ళల్లో పడే బాధలు ఏమున్నాయి. మొన్న మందకృష్ణ మాదిగ గారు ముచ్చట చెప్పారు. ఏమని? వికలాంగులు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు, వృద్ధులు, అలాగే వితంతువులు 4 రకాల పింఛన్లు పెంచు రేవంతులు. ఈ 4 రకాల పింఛన్లు పెంచినవంటే కడమై నువ్వు తర్వాత మెల్లమెల్లిగా ఏమన్నాడు, మన దగ్గర సిప్పలల్లా పైసలు లేవు, అటిగిన్నెలు ఉన్నాయి, ఆకలి అయితే తిందామంటే అన్నం లేదు, అన్నం ఉంటే కూర లేదు, మేమే ఎమ్మెల్యేలు, సీఎంలు, మంత్రులే పొడి కారము అన్నం కలుపుకొని తింటా ఉన్నాం, కారం మెతుకులతోటి కమ్మగా అనుకుంటారేమో కారం మెతుకులు మిగిలినాయి అని చెప్పినాం. మరి అలా 5,40,000 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా. ఇప్పుడు బీరు బిర్యానీ ఉన్నట్టే కదా మన దగ్గర. మరి కనీసము ఈ పేద కుటుంబాలకు సాయం చేస్తేమో అని ఈ వీడియో నీరాక చేరాలి. మరి ఏముంది ఒకసారి వీడియో కూడా చూద్దాము. ప్రజలారా గిట్టంటి వీడియోలు గ్రూపులలో పోవాలి, గ్రూపులలో పోతేనే రేవంత్ సార్కు తెలుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. కొత్త పింఛన్లు ఇంకెప్పుడు మహాప్రభు, 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఎదురు చూపులే. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది దరఖాస్తులు, 2 సంవత్సరాలు చేయూత పింఛన్ల కోసం ఎదురుచూపు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ దరఖాస్తుదారులు ఎందుకోసం తిరుగుతూ ఉన్నారు? వాళ్ళకి ఏమైనా పిసలేసిందా ఏమన్నా మనం అనుకుంటాం, కానీ వాళ్ళ పడ్డ బాధ చెప్తారు. ఇవన్నీ చేయూత పింఛన్ల కోసము దరఖాస్తుదారులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక అంతకుముందు ఆసరా ఉండే, తర్వాత ఇప్పుడు చేయూత అని చెప్పారు. చేయూత పథకం ద్వారా కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా దాన్ని అమలు చేయకపోవడంతో బాధితులు నిరుత్సాహపడతా ఉన్నారు. 2002 నుంచి కొత్త పింఛన్ల కోసం తిరగని కార్యాలయం లేదు, అడగని అధికారులు లేరని వీళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఏళ్లుగా ఎదురుచూపులే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దివ్యాంగుల పింఛని మీకెందుకు మేము ఉన్నాము, చల్లగా 6 గ్యారంటీలలో ఇదొక గ్యారంటీ అన్నారు, 6,000 రూపాయలు. వితంతు వృద్ధాప్య పింఛని బీడీలు చేసుకుంటోళ్ళు వాళ్ళకు వీళ్ళకు అందరికీ 4,000 రూపాయలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక పింఛని పెంపు దేవుడు ఎరుగు, కానీ కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే 2021లో అప్పటి ముఖ్యమంత్రి ఆగస్టు నుంచి 57 ఏళ్లకు నిండిన వారికి పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంతో అర్హులంతా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాటిలో 60% మందికి పింఛన్లు మంజూరైనాయి. కాగా ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటికీ కూడా కలెక్టరేటు, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ పింఛన్లేవి మహాప్రభు అనే అధికారులను వేడుకుంటా ఉన్నారు. మరి దీని గురించి రేవంత్ సార్ తెలియదా?
మంత్రులకు తెలియదా, ఎమ్మెల్యేలకు తెలియదా? మీరు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా నియోజకవర్గంలోకి వచ్చి మీకు పింఛన్లు వస్తున్నాయా, మీ బాధలు ఎట్లున్నాయి, ఏం కథ అని తెలుసుకుంటే కదా. ఈ తల్లి ఇంకా పోలీసులు కనబడతా ఉన్నారా? ఈ అవ్వ కలెక్టర్ ఇట్లా కొయ్యి కలెక్టర్ దగ్గర బతిన్లాడి బయటకు వచ్చి మీడియా ముంగట ఈ ఫోటో ఇచ్చింది. అయ్యా ఇదేంది ఒకసారి చూడండి. ఇగో మందులు కొనేందుకు పైసలు లేవు, ఆటపాటలతోని ఆనందంగా గడపాల్సిన వయసులో మంచానికే పరిమితమైన ఈ బాలుడి పేరు మహమ్మద్ జహాంగీర్. 6 ఏళ్లుగా మానసిక వ్యాధితో పోరాడుతూ ఉన్నాడు. తలెత్తి చూడలేడు, తన కాళ్ళపై తను నిల్చోలేడు, అమ్మ అని పిలవలేడు, తోటలతోటి ఆడుకోలేడు. ఇగో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం వలస వెళ్ళిండ్రు. ఇక రంగనాథపల్లి మండలము కంచనపల్లిలో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఇతను ఉంచి వాళ్ళు కూలికి వెళ్తారట. మందులు కొనేందుకు పరిస్థితి లేని ఈ కుటుంబము చేయూత పింఛనైనా కనీసం మాత్రాల కంటే మందుల కోసం ఆసరా అవుతాయని వీళ్ళు పలుమార్లు ప్రజావాళ్ళు మొరపెట్టుకున్నా కానీ ఇప్పటికీ మంజూరు కాలేదు. ఏమని చెప్పాలి ఇప్పుడు? నువ్వు గ్లోబల్ కమిటీలో ఉన్నవా? చైనా అంటావు, జపాన్ అంటావు, జర్మనీ అంటావు, దాంతో తెలంగాణ పోటీ పడుతుంది అంటావు. గిట్టంటే వాళ్ళ బతుకులు వాళ్ళు ఏం చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి నువ్వు చెప్పాలి. 4,10,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా లక్షలాలు ఉన్నారు. నేను ఏమన్నా ప్రతి వీడియోలో కూడా చాలాసార్లు మొత్తుకున్నా 4 రకాల పింఛన్లు ఖచ్చితంగా చేయాలని. ఇక్కడ చూసుకుంటే 5 ఏళ్ళు గడుస్తున్నా మంజూరు అవ్వక జనగామ జిల్లాల నర్సెట్ మండల్ కేంద్రానికి చెందినటువంటి ఎద్నూరి తేజస్వి నడవలేదు, మాట్లాడలేదు. సదరు ధృవీకరణ పత్రంలో 90% వైకల్యం ఉన్నది తేలింది. సదరం సర్టిఫికెట్ల ఇక్కడ సదరు అని రాశారు కానీ సదరం ధృవీకరణ పత్రంలో 90% వైకల్యం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తల్లి తెలిపారు. దివ్యాంగుల పింఛన్ కోసం 5 సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాము, అయితే ఇప్పటికీ కూడా మంజూరు కాలేదని ఆమె వెల్లడించారు. సంవత్సరం కిందట ఆమె కలెక్టరేట్ల చుట్టూ పింఛన్ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. ఏళ్ళు గడుస్తా ఉన్నా కానీ తప్పని వేతలు, తిరగని తిప్పలు బాధితుల కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు మరిగా? తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు నెలకు 2,68,000 జీతాలు తీసుకున్న మీరు జీతగాళ్ళు ఇలా తెలంగాణ పబ్లిక్ బతుకులకి ఇట్లా ఉన్నాయి. మీరు ఏమంటారో ఒకసారి కింద పబ్లిక్ కూడా ఏమంటారో కామెంట్లు పెట్టాలి. గిసొంటి వీడియోలు గ్రూపులలో వేయాలి. కత్తెరతోటి కట 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 ఏడైతే మనం మెయిన్గా మాట్లాడినామో ఆ ముచ్చట్లు గ్రూపులలో నూకి షేర్ చేయాలి. గప్పుడు పోరాడిందో పిత్తిందో దగ్గిందో పెళ్ళమ్మోడు సయ్యాట్లాడుకునే గవి కాదు షేర్ చేసుడు. ఇవి షేర్ చేయాలి. ప్రతి ఒక్కరికి తెలంగాణ పబ్లిక్ మీరందరూ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. మనం ఉన్నదే అందుకు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరి కోసం నేనున్నా. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేయాలి. దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము వేడుకోడు బంద్ చేసినాం. అయ్యా బాంచన అంటే చింతకాయలు రాలయి, కట్టేందుకొని సంపదని చింతకాయలు రాలితే మేము కూడా అవి బంద్ చేసాం. వేడుకోడు డిమాండ్ చేసుడు ఖచ్చితంగా పింఛన్లు మీరు పెంచాలి. గంతే ముచ్చట. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.